జ్యోతి న్యూస్ ఛానల్. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. సూర్యాపేట పుర ఎన్నికలలో కొత్త ఓటర్లకు నో ఛాన్స్. సూర్యాపేట చలి తీవ్రత తగ్గుముఖం పట్టిన సంక్రాంతి పండుగకు పెరిగే ప్రమాదం. రామగిరి గ్రామ ప్రజలందరి సహకారంతో గ్రామాభివృద్ధికి కృషి. నూతన సర్పంచ్ పల్లె ప్రతిమా పివి.రావు. మైనర్లు డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే జైలే. సూర్యాపేట ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం. రామగిరి ఆంధ్రమేవా జయతే మెడల్తో బియ్యాని తిరుపతికి ఘన సత్కారం. తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమమే TWJF లక్ష్యం. సూర్యాపేటలో భారీగా సభ్యత్వ నమోదు. సెంటనరీ కాలనీలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పిలుపు. ప్రతి కార్యకర్త నిలదీసే తత్వం పెంచుకోవాలి. పెద్దపల్లి రోగులకు ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్యం అందించేలా కృషి. వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై సమీక్షించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. చెన్నారావుపేట మృతురాలి అంత్యక్రియలకు 11,500 రూపాయలు ఆర్థిక సహాయం అందించిన గ్రామస్తులు. చెన్నారావుపేట పెద్ద దిక్కును కోల్పోయిన చిన్నారులకు 2,75,600 రూపాయలు అందజేత. మొత్తం 4,24,500 రూపాయలు అందిన ఆర్థిక సహాయం. గ్రామస్తులు దాతలు దయార్థ హృదయులకు ప్రత్యేక కృతజ్ఞతలు. జగిత్యాల రోడ్డు భద్రతే జీవన రక్షణ. విద్యార్థులే మార్పుకు దూతలు. DTO శ్రీనివాస్. భద్రాద్రి కొత్తగూడెం జాతీయ స్థాయి కబడ్డీ పోటీలను జిల్లాలో నిర్వహించడం జిల్లాకు గర్వకారణం. కబడ్డీ పోటీల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్. ములుగు ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగుల పక్షపాతిగా ఉండాలి. STU రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి ఏళ్ల మధుసూదన్. జగిత్యాల అరెస్టుతో ఉద్యమాలను ఆపలేరు. పెన్షన్ బకాయిల సాధన కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్రెడ్డి. ఎన్నికల వేళ అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం. సుల్తానాబాద్ మున్సిపల్ కమిషనర్ రమేష్. సుల్తానాబాద్ రాష్ట్ర స్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీలలో సిల్వర్ మెడల్ సాధించిన గర్రెపల్లి మోడల్ స్కూల్ విద్యార్థిని. కాళేశ్వరం పుష్కర ఘాట్ రహదారిపై మురుగునీరు, కంపు వాసనతో ఇబ్బంది పడుతున్న భక్తులు, స్థానికులు. నిత్యం పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు ఎటుపోయినట్టు మదిలోనే ప్రశ్నలు వేసుకొని మదన పడుతున్న గ్రామస్తులు. వెంకటాపూర్ అక్షరజ్యోతి దినపత్రిక వార్తా కథనానికి స్పందించిన అధికారులు. నర్సాపూర్ మూల మలుపుల వద్ద స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసిన అధికారులు. తక్షణమే స్పందించి చర్యలు తీసుకున్న అధికారులకు కృతజ్ఞతలు. కేశవాపూర్ మాజీ ఎంపీటీసీ తోగరు అశోక్. భద్రాద్రి కొత్తగూడెం ఆదివాసీ వికాస్ పరిషత్ కేంద్ర కమిటీ సభ్యునికి దక్కిన అరుదైన గౌరవం. గౌరవ డాక్టరేట్ అందుకోనున్న అగ్రికల్చర్ AEO కొమరం లక్ష్మణరావు. తెలంగాణ రాష్ట్రం మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర. ఆదివాసీ గూడాలకు ఆయనే స్ఫూర్తిదాయకం. లయన్ డాక్టర్ ఆకుల రమేష్ చేతుల మీదుగా డాక్టరేట్ ప్రదానం. ఈ అవార్డు నాకు మరింత బాధ్యతను పెంచింది అంటూ లక్ష్మణరావు. నల్లబెల్లి గుర్తు తెలియని వాహనం ఢీకొని 6 మేకలు మృతి.